చూపించు. నెహ్రూ పొగిడిన బాక్రా నుంచి ఇప్పటి పోలవరం దాకా ఇంతే. రిపేర్లు చేసి ఆ ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురాలేదా? కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరాన్ని పడావు పెట్టే కుట్రలెందుకు? బాబుకు కేంద్రానికి తలొగ్గి తెలంగాణను ఎడారి చేస్తారా? కాళేశ్వరం విషయంలో రేవంత్ సర్కారుపై సర్వత్రా విమర్శలు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి. ఏదో ఒక సాకు చూపుతూ పిటిషన్లు వేసి వాటిని అడ్డుకోవడం సరికాదు. తెలంగాణలోనూ కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరాన్ని కూడా నిర్మించారు. ఈ ప్రాజెక్టు వల్ల కొన్ని వేల ఎకరాల్లో సాగు జరుగుతున్నదని, తెలంగాణ వరి సాగులో ఎంతో పురోభివృద్ధి సాగించింది. ఏదది వార్త? కేసీఆర్ను పడగొట్టడమే నా లక్ష్యం పూర్తయింది. ఎవరు అడ్డం పడినా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతా. తిరుమలాపూర్ సభలో సీఎం రేవంత్ తనను 10 ఏళ్ళు ఆశీర్వదిస్తే రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకనామీగా మార్చి ప్రపంచానికే ఆదర్శంగా నిలబెడతానని బెంగళూరు, ముంబై, ఢిల్లీతో కాకుండా న్యూయార్కు, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వం తను అరెస్టు చేసినప్పుడే ప్రతినబూనానని, ఎట్లయినా ఆయనను పడగొడతానని చెప్పినట్టే కేసీఆర్ను పడగొట్టానని, ఆయన కుర్చీలో కూర్చోవాలన్న తన లక్ష్యం నెరవేరిందన్నారు. దేవుడిని వివాదాల్లోకి, రాజకీయాల్లోకి లాగదలుచుకోలేదంటూనే కేసీఆర్పై అక్కసు వెళ్లగక్కారు. లక్ష్మీ నరసింహస్వామి వద్ద అపచారం జరగడంతోనే కేసీఆర్ కాలు విరిగినట్టు పరోక్షంగా వ్యాఖ్యానించారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయానికి వైటీడీ యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. గంధమల్ల రిజర్వాయర్ను పూర్తి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. గుజరాత్లో సబర్మతి యూపీలో గంగానదిని ప్రక్షాళన చేసుకున్నారని, కానీ తాము మూసీ ప్రక్షాళన చేద్దామంటే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నారని రేవంత్ విమర్శించారు. ఎవరు అడ్డం వచ్చినా మూసీని ప్రక్షాళన చేసి తీరుతామని తేల్చి చెప్పారు. మహిళల సంపాదన బెల్టుకే. ఒకనాడు ఇంటాయనను బస్సు కిరాయి అడిగే మీరు సాయంత్రం బెల్ట్ షాప్ నాకు పైసలు అడిగే పరిస్థితి తెచ్చినా లేదా అంటూ సీఎం సభలో ప్రశ్నించడంతో మహిళలు ఉలిక్కిపడ్డారు. తాము పొద్దంతా కష్టపడి పనిచేసి కూలీ డబ్బులు తెస్తే అవి భర్తల తాగుడికే సరిపోతాయని అర్థం వచ్చేలా మాట్లాడడం చూసి విస్తుపోయారు. గల్లీకో బెల్ట్ దుకాణం తానే తెచ్చినట్టు రేవంత్ తన వ్యాఖ్యలతో పరోక్షంగా అంగీకరించానని చెప్తున్నారు. నిర్బంధాల మధ్య సీఎం టూరు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా దమనకాండ కొనసాగింది. ఎక్కడికక్కడ ఆంక్షలు, అరెస్టులు, నిర్బంధాల నడుమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. ఈ రకంగా నిన్న యాదగిరి గుట్టల అడుగుపెట్టి నేను ఎప్పుడైతే నన్ను అరెస్టు చేసినప్పుడే నేను ప్రతిజ్ఞ చేసిన, ఏదో ఒకరోజు నిన్ను కూలగొడతా, నీ కుర్చీలో కూసుంటా అని అన్నట్టే చేసిన, నేను అన్నదే చేస్తా అనేది అక్కడ 1500 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుబండ నాటి కొబ్బరికాయలు కొట్టి రేవంతమయ్య ఈ రకంగా ఆంబయ్య వెళ్ళబోసుకుంటూ మొత్తానికి ఇంకా 10 ఏళ్ళు నాకు సమయం ఇస్తే $1 ట్రిలియన్ ఎకనామీగా చేస్తా అని నిన్న సభలో అనుకొచ్చిండు. చూద్దాం రేపు ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ.